హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఈరోజు నేనైతే కొంచెం లేట్ లేచిన అనమాట. నైట్ అంతా నిన్న మొన్నటి నుంచి కొంచెం జ్వరము, దగ్గు, సర్ది అయితే అయిందనమాట. ఇంకా మార్నింగ్ లేవాలనిపించలేదు, కొంచెం లేట్ లేచిన అనమాట. ఇంకా నిన్న కూడా కొంచెం లేట్ లేచిన, ఈరోజు కూడా కొంచెం లేట్ లేచిన. నిన్న ఇంకా మరీ వీడియో తీయలేదన్నమాట, ఏం తీయలేదు. ఇంక ఈరోజు తీద్దాం అనేసి అయితే ఇంకా కెమెరా అయితే ఆన్ చేసిన. ఫస్ట్ కింద పైన అంతా క్లీన్ చేసేసిన అనమాట. ఊడ్చి వాటర్ అయితే కొట్టేసి కింద ముగ్గు అయితే పెట్టేసి వచ్చిన. ఇంకా పైన కూడా మొత్తం ఇల్లు క్లీన్ చేసి ఇంకా బయట కూడా క్లీన్ చేసేసి ఇంకా తర్వాత ముగ్గు అయితే పెట్టేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇంకా రైస్ అయితే వండుతున్నాయి ఇక్కడ. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, మార్నింగ్ టైం అంతా హడావిడి లేదు. ఇంకా మెల్లగా కదా అనేసి నేను కూడా ముందు ఎంత ప్రాబ్లం వచ్చినా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి ఇంకా వాళ్ళ కోసం టిఫిన్ చేసి పంపించాలని కంపల్సరీ లేస్తాం కదా, ఎంత ఏమైనా సరే. ఇంక ఇప్పుడు లేదు కదా అనేసి లేట్ లేసిన అనమాట నేను. ఇంక ఇక్కడ పప్పు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. నేను పప్పు చేసి టమాటా చట్నీ చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడైతే పప్పు కుక్కర్లో వేసి పెట్టిన అనమాట. అన్నీ అందులో వేసేసి కరివేపాకు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో అన్నీ వేసి వాటర్ పోసి మూత పెట్టేసి విజిల్కి అయితే పెట్టి చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుంటా. డైలీ ఫుల్ వీడియో తీయలేదు నిన్న మొన్న నుంచి, అందుకనే వీడియోలు పెద్ద పెద్ద వీడియోలు అయితే ఏం పెట్టలే నేను. ఓన్లీ షార్ట్ వీడియో 2-3 పెట్టిన అనమాట. ఎందుకంటే కొంచెం హెల్త్ మంచిగా ఉండలేదు, ఏదో ఒక ప్రాబ్లం అనమాట. ఇంకా అందుకనే ఫుల్ తీయడం కుదురతలేదు. అందుకే షార్ట్ వీడియో మాత్రం అప్లోడ్ చేసిన అనమాట. ఇంక ఈరోజు చాలా రోజులు అవుతుంది ఫుల్ వీడియో పెట్టకనేసి పెడదామని ఈరోజు అయితే కెమెరా ఆన్ చేసిన. అసలు వీడియో తీసేటప్పుడు చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతిసారి కెమెరా ఆఫ్ అవుతుంది, మనం వేరే వర్క్ చేసుకుంటుంటే కొంచెం సేపు తీయకుంటే ఇంకా మళ్ళీ దాన్ని ఆన్ చేసుకోవాలి, కరెక్ట్ వస్తుందా లేదా అని చూసుకోవాలి. ఇంకా ఫుల్ వీడియోనేమో చాలామంది చూస్తలేరు అనమాట, ఎవరు చూస్తలేరు, తక్కువ చూస్తుర్రు. ఇంకా తీయాలనిపిస్తలేదు, అందుకనే తీసలేదు అనమాట నేను. ఇంక ఇక్కడైతే టమాటా చట్నీ చేద్దామని పల్లీలు అయితే వేయించుకుంటున్నా. ఇంక ఇప్పుడు పచ్చిమిర్చి అయితే తొడమ తీసుకొని మంచిగా కడుక్కొని చట్నీకి అయితే వేయించుకుందాం ఇప్పుడు మిరపకాయల్ని. ఇప్పుడైతే పల్లీలు అయితే వేసుకొని ఇది బాండి కడిగి పెట్టినా కదా, హీట్ అయిన దాకా వెయిట్ చేసిన. ఇంకా పల్లీలు అయితే కొన్ని, అసలు పల్లీలతో చేసే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది చట్నీ, కమ్మగా ఉంటుంది నోటికి. పప్పు టమాటా చట్నీ అయితే చాలా మంచిగా ఉంటుంది కాంబినేషన్, రెండు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేసి అయితే చెప్పండి. రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది రైస్లో కలుపుకొని తింటే. ఇంక ఇప్పుడైతే పల్లీలు అయితే వేయించుకున్న పక్కన పెట్టేసిన అనమాట, అవి చల్లగా అవుతాయి. ఇప్పుడైతే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని అందులో అయితే వేసుకుంటా ఆయిల్లో. ఇంకా టమాటా కూడా కట్ చేసుకోవాలి. ఇంటి పక్కన ఎప్పుడైనా వాయిస్ ఇద్దామని వీడియో ఒకవేళ షూట్ చేసినాం అనుకో, వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఒక సౌండ్లు చాలా వీడియోలలో చెప్పినా కదా నేను, ఏదో ఒక సౌండ్స్ ఎప్పుడు ఏదో ఒక, నైట్ పడుకొని 12 గంటల రాత్రికి కూడా ఏదో ఒక సౌండ్సే ఉంటాయి అన్నమాట. వాయిస్ ఓవర్ ఇయ్యనీకే కూడా నేను చూసుకొని ఇస్తాను అనమాట. అయినా సరే బ్యాక్గ్రౌండ్లో వినబడుతుండొచ్చు సౌండ్స్ వేరేవి. ఇంకా ఎప్పుడు ఏదో ఒక సౌండ్స్, పిల్లలు ఆడుకోవడం, వెహికల్స్ వెళ్ళడం, ఏదో ఒక సౌండ్ అనమాట. ఇంకా అట్లానే కూడా వీడియోలు పెట్టాలనిపిస్తలేదు, లాంగ్ వీడియోలు. షార్ట్ వీడియో అయితే ఒక 2-3 మినిట్సే ఉంటుంది కదా, అందుకనే షార్ట్ వీడియో పెడుతున్నాను అనమాట నేను.
ఇంకా దీనికైతే పెద్ద వీడియో పెద్దగా ఉందనుకో, వీడియో ఎక్కువసేపు అవుతుంది కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడం సౌండ్ ఎక్కువ వస్తాయి అనేసి ఇస్తలేనమాట. ఇక్కడైతే మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత టమాటా కూడా వేసుకొని టమాటాను కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత పసుపు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్టు. నేను దొడ్డుప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని వంటలలో అయితే నేను దొడ్డుప్పే వాడుతున్నాను అనమాట. మరీ గట్టి ఫ్రై టైప్ అట్లా ఉంటాయి కదా, కొన్ని వంటలకి సన్నుప్పు వాడుతున్నాను అనమాట. చారులల్లో అట్లా దొడ్డుప్పు వేసాం కదా, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దొడ్డుప్పు వాడటము, సన్న ఉప్పు వాడడం. ఇక్కడ అయితే అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, కొంచెం చింతపండు వేసుకొని ఇంకా మగ్గనిద్దాం బాగా. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత బంద్ చేసి ఇంకా పక్కనైతే పెడదాం, చల్లగా అవుతుంది. నేను ఇక్కడైతే ఇంకా పప్పు కూడా ఉడికిపోతుంది అనమాట. చింతపండు రసం తీసి రసం అయితే తీసి పక్కన పెట్టుకున్నా నేను. ఇప్పుడైతే పోపు పెట్టేద్దాము. మెత్తగానే ఉంది పప్పు, మెత్తగానే ఉడికింది, కానీ ఇంకా కొంచెం రుద్దుతున్నా అనమాట. ఇంకా మునక్కాయలు మొన్న లాస్ట్ టైం చేసిన కదా, అవి ఉన్నాయి, కానీ ఇంకా చేస్తలేను మునక్కాయలు. ఓన్లీ నార్మల్ పప్పే చేస్తున్నాను అనమాట. ఇంకా చింతపండు రసం పప్పులనే వేసుకున్నా. ఇక్కడైతే పోపు పెట్టేస్తున్నా. ఇక్కడైతే ఆవాలు జీలకర్ర అయితే వేసుకొని, ఇంకా నేనైతే ఎండుమిర్చి కరివేపాకు కడిగైతే పెట్టుకున్నా. అవి కూడా వేసేసి ఇంకా పప్పు అయితే అందులో పోసేసుకుందాం. పప్పు డైలీ కామన్ అయిపోయింది, ఎండాకాలం కదా, అసలు కర్రీస్ ఏం తినాలనిపించాయి ఎక్కువ శాతం మనకు గట్టివి. ఇంకా డైలీ పప్పే అవుతుంది అనమాట, కంపల్సరీ ఏదో ఒకటి. ఇంకా పప్పు కూడా మరగనిద్దాం ఇప్పుడు. ఇంకా సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. సాల్ట్ ఏమి వేసుకోలేం కదా మనము. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ నేనైతే దొడ్డుప్పు వేస్తున్నాను అనమాట పప్పుల. ఇంక ఇప్పుడు టమాటా చట్నీకి పల్లీలు మంచిగా పొట్టు తీసి అయితే నేను మిక్సీ పడుతున్నా. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా చల్లగా అయిపోయింది అనమాట. ఇంకా ఫస్ట్ పల్లీలు కొంచెం పొడి పొడిగా పట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇదంతా మొత్తం వేసుకోవాలన్నమాట. అందులో వేసుకొని మళ్ళీ అయితే మిక్సీ పట్టుకోవాలి. చాలా బాగుంటుంది అసలు టమాటా చట్నీ పల్లీలతో చేస్తే. నువ్వులతో చేసిన కంటే పల్లీలతో చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. నువ్వులతో కూడా బాగుంటుంది, కానీ దానికంటే ఇంకా ఒక 10% ఇదే మంచి అనిపిస్తుంది అనమాట మాకైతే. ఇంకా నేనైతే మొత్తం మిక్సీ పట్టేసి కొన్ని వాటర్ అయితే వేస్తున్నా. తిక్కుగా అయిందనమాట, తిరుగుతలేదు ఎక్కువ అనేసి కొన్ని వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడుతుంది. మంచిగా అయింది ఫ్రెండ్స్, ట్రై చేయండి. మీకు తెలిసి ఉంటే ఏం చేయకండి, కానీ మీకు తెలిసి ఉంటే మీకు తెలిసిన స్టైల్ నాకు చెప్పండి. కానీ ఒకవేళ తెలియని వాళ్ళు అయితే ట్రై చేయండి. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇది మిక్సీ జార్లోకి వెళ్ళి తీసి ఇందులో అయితే వేసుకుందాం గిన్నెలో. ఇంకా ఇప్పుడు రొట్టె చేసే టైం లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు తిన్నిక రెడీ అయినరనమాట. చూడండి టమాటా చట్నీ. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది, మరిగిందనమాట. మరిగిన తర్వాత బంద్ చేసిన. ఇంకా ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేసేసిన ఇప్పుడే. ఇంకా బయట కూడా చూడండి, ఇదైతే ఫస్ట్ మార్నింగ్ తొందరగా అడిగిన అనమాట, కానీ ముగ్గు మాత్రం తర్వాత పెట్టిన. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసేసిన తర్వాత ఇంకా తిని అంట్లయితే తోమేసిన. చూడండి
ఇదేమో ఈవినింగ్ అనమాట. మొక్కజొన్నలతో వడ అయితే చేసిన. ఇంకా ఇది నైట్కి అనమాట. ఇంకా టమాటా చట్నీ పప్పు మస్తు ఉందనేసి నేనైతే ఇంకా చపాతీ అయితే చేస్తున్నా. ఇంకా రైస్ ఏం తింటారు, ఇంకా మార్నింగ్ చపాతీ కానీ రొట్టె కానీ చేద్దామంటే టైం లేదు కదా మా హస్బెండ్కి. ఇంక ఇప్పుడైతే మరి అన్నం కూడా తినొద్దు ఇక మళ్ళీ అనేసి ఇంకా చపాతీ అయితే చేసి ఇచ్చిన, అందరికీ చపాతీ చేసిన అనమాట. ఇది వచ్చేసి ఈరోజు అనమాట. ఈరోజు మార్నింగ్ మొత్తం ఫస్ట్ కిందంతా క్లీన్ చేసిన. ఈరోజు కూడా కొంచెం హాలిడేస్ ఉన్నాయి కదా, ఇక నేను 6 తర్వాతనే లేస్తున్నాను అనమాట. నిన్న మొన్న మాత్రము 6:30 7కి అట్లా లేచిన. ఇంక ఈరోజు 6 కాకముందే లేచిన అనమాట. ఇంకా మొత్తం కింద స్టెప్స్ పై నుంచి చూడండి, స్టెప్స్ పైన ఊడవకపోతే చాలా దుమ్ము మట్టి ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం ఊడ్చేసి వచ్చిన. ఇప్పుడు ఇక్కడ కూడా తుడిచిన అనమాట, ముగ్గేయాలి. ఇంకా నేను ముగ్గు పిండితోటి ముగ్గేస్తే మొత్తం గాలి వస్తుంది. గాలికి మొత్తం ఇట్లా పొయ్యి స్టెప్స్ పై నుంచి కిందికంతా పోతుందన్నమాట. ఇంకా నేను ఏం చేసిన ఈరోజు అయితే చాపీస్ తోటి అయితే వేసిన అనమాట ముగ్గు. ఇంకా స్టెప్స్ నుంచి పైనుంచి కింది వరకు మొత్తం పడుతుంది. ఇంక ఇప్పుడైతే ఛాయ్ అయితే తాగేసిన అనమాట. ఇంతకుముందే ఛాయ్ తాగిన తర్వాత ఇంక వంట చేద్దాం అనేసి అయితే నేను రైస్ అయితే కడుగుతున్నా. ఇంకా కొన్ని పాలు ఉండే అనమాట, ఇద్దరికి అయ్యింది. నిన్నటి పాలు ఉంటే ఛాయ్ ఇద్దరికి అయిందనమాట, నాకు మా హస్బెండ్కి. ఇంకా పిల్లలకైతే ఇప్పుడు పెట్టాలి. ఇప్పుడే పాలు తీసుకొచ్చిరనమాట, పాలు అయితే పెడుతున్నా ఇప్పుడు. ఇంకా మా హస్బెండ్ ఇప్పుడే పాలు తీసుకొస్తే వాళ్ళు ఇంకా లేవలేరనమాట, అందుకని ఇప్పుడు ఇది తెప్పించిన పాలు ఇవి పెట్టేసి ఇంకా రైస్ అయితే పెడతా కడిగి. ఇప్పుడు వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను. ఇంకా కొన్ని అయితే మనము ఎట్లా యూజ్ చేస్తామంటే కొన్ని వస్తువులని, ఇంకా పాల ప్యాకెట్ ఏదో కొద్దిగా పాలు ఉన్నా సరే మనం వాటర్ కలిపి పోయడం మనకు అలవాటు కదా. నూనెలైనా పాలైనా ఇంకా ఏవైనా సరే లాస్ట్కు మొత్తం వచ్చిందాకా పెట్టడం మనకు అలవాటు. ఇంకా సబ్బులైనా చిన్న ముక్కలైతే అతకబెట్టి పెట్టుకోవడము. అవన్నీ వస్తాయా అని కాదు, కానీ అట్లా చేస్తే ఒక మనస్తృప్తి అనమాట. ఇక్కడైతే వంకాయలు కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడైతే వాటర్లో సాల్ట్ వేసుకొని, ఇంకా అద్దకిలు ఉన్నాయన్నమాట ఇవి. నేనైతే ఒక సగం వండుదాం అనుకుంటున్నా. వంకాయ కర్రీ ఎక్కువ తినరు ఇప్పుడు వీళ్ళు. ఇంకా వాళ్ళకి బెండకాయ కర్రీ చేసిన అనమాట తర్వాత. ఇప్పుడైతే వంకాయ కర్రీ చేసి వాళ్ళని అడుగుతా, బెండకాయ కర్రీ చెయ్యాలా, బెండకాయలు ఉన్నాయన్నమాట, చెయ్యాలా లేదని అడిగితే వాళ్ళు చేయమన్నారనమాట. ఇంకా తర్వాత నేనైతే బెండకాయ చేసిన. ఇంకా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా. తర్వాత ఈ ఆనియన్స్ కట్ చేసుకొని కర్రీ అయితే వేద్దాము. ఇక్కడ పాలు కూడా కాగుతున్నాయి కదా. ఇంకా ఆలుగడ్డ మొన్న తీసుకొద్దాం అనుకున్నా, ఆలుగడ్డ వంకాయ మంచిగా ఉంటుంది ఇది. ఆలుగడ్డ తీసుకొద్దామని మర్చిపోయాను అనమాట, తీసుకురాలేదు. ఓన్లీ వంకాయ టమాటా అయితే చేస్తున్నా. ఇక్కడ పాలు కూడా రెడీ అయిపోయినాయి, మరిగినాయి కదా. ఇప్పుడు కర్రీ అయితే చేద్దాము. ఇక్కడ రైస్ కూడా పొంగొచ్చింది. ఇప్పుడైతే మా హస్బెండ్ గుడికి అయితే వెళ్తా అని రెడీ అయ్యిండు. వంట దెబ్బ చెయ్యి, నాకు రొట్టె కూడా చెయ్యి అన్నాడు అనమాట. ఇంక ఇప్పుడు దబ్బున తొందరగా ఇంకా కర్రీ వేసేసి, ఇంకా రైస్ కూడా అవుతుంది కదా, గంజి వంపిన తర్వాత నేనైతే రొట్టె కూడా చెయ్యాలి ఇప్పుడు. రైస్ కూడా అయ్యిందనమాట, ఇంక వంపాలి ఇప్పుడు. ఇంక ఇక్కడైతే వంకాయ కర్రీ చేస్తున్నా. ఇంక ఈరోజు మొత్తం ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టినా ఫ్రెండ్స్. నేనైతే మొన్న ఒకటి కుట్టినా కదా, ఇంక ఇప్పుడు కూడా నిన్న ఒకటి కట్ చేసి పెట్టినా ఈరోజు కుడదామని. ఇంకా నిన్న మొన్నటి నుంచి ఏదో ఒక
హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూ ఏదో ఒకటి వస్తుంది కదా. ఇంకా నాకైతే జనవరి రాకముందటి నుంచే హెల్త్ బాగాలేదని ముందు వీడియోలో చెప్పినా కదా. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఒక 15 డేస్ ఏమో నార్మల్గా ఉంది. ఇంకా తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిందనమాట. అప్పటి నుంచి ఒక ఏప్రిల్ ఫస్ట్ మధ్యలో సెకండ్ సాటర్డే అట్లా ఆ టైంలో కొంచెం నార్మల్గా ఉండే హెల్త్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎట్లుందో అట్లనే అయిందనమాట. అందుకే ఏం వీడియో షూట్ చేయాలని అనిపిస్తలేదు. ఇంక ఇక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా బ్లౌజు కుట్టలేను ఇంకా నిన్న అయితే ఒకటి మా పాప అయితే నిన్న కాదు మొన్న ఇంకా శారీ ఉంది. ఒక శారీ దానికి మొత్తం దారంతో మనకు లక్టన్స్ దొరుకుతాయి కదా. ఇంకా అట్లా దొరకకుండా ఇంట్లోనే మా పాప తయారు చేసి అయితే శారీకి అయితే కుట్టింది. నేను పెట్టుకుంటా యూట్యూబ్లో అంటే వద్దు 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 అన్నదనమాట. ఇంకా నేనేం పెట్టలేదు. థ్రెడ్ తోటి మనం చేసుకొని కుట్టుకుంటాం కదా శారీస్కి. ఇంకెక్కడైతే వంకాయ కర్రీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇంకా పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి బాగా ఫ్రై చేసి ఇక్కడ వంకాయ ముక్కలు అయితే వేస్తున్నా నేను. చూడండి ఇప్పుడైతే వంకాయలు వేసుకుందాము. కరివేపాకు కూడా వేసిన అనమాట. వంకాయలు కోసి కూడా చాలాసేపే అవుతుంది. చేదవుతుందో ఏమవుతుందో చూడాలి కర్రీ. ఈ వంకాయలు ఏం టేస్ట్ అంత మంచిగా ఉండదు ఫ్రెండ్స్. తెల్ల వంకాయలు మంచిగా ఉంటుంది. నేను ఎందుకు తీసుకొచ్చిన అంటే వంకాయ బిర్యానీ, వంకాయ ఇదేంటి మంచిగా లోపల మసాలా పెట్టి ఫ్రై చేస్తాం కదా, లోపల మసాలా పెట్టి పైనుంచి మసాలా కర్రీ చేయడం కాదు, అట్లా చేద్దామని తీసుకొచ్చిన. కానీ వీళ్ళేమో వద్దన్నారు అనమాట. ఇంకా అందుకనే మా హస్బెండ్ అయితే మొత్తమే మసాలా కర్రీస్ అట్లా వద్దంటాడు అసలు. ఆలు కూడా మసాలా వేసి చేస్తే బాగుంటుంది కదా. వంకాయ, ఆలు, బీరకాయతోటి కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మనం గోరుచిక్కుడు కూడా అప్పుడప్పుడు పల్లీలు, మంచినూలు ఇట్లా వేసుకుంటాం కదా, అట్లా కూడా వద్దంటాడు. ప్లెయిన్గా చేయమంటాడు. నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా. ఇంకా మసాలాలు వద్దు, దేంట్లో మసాలాలు తక్కువ వాడు, ఓన్లీ మటన్ చికెన్లో ఎప్పుడన్నా ఒకసారి వాడాలి కానీ వాటిలో ఏం వెయ్యక అని చెప్తాడనమాట. అందుకే నేను ప్లెయిన్గానే వండుతాను అనమాట. ఇంక ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది, కర్రీ కూడా వేసిన కదా, వంకాయ ముక్కలు వేసిన ఉడుకుతుంది. ఇంక ఇప్పుడు టమాటాలు కట్ చేసిన, పెంక వేడవుతుంది అనేసి నేనైతే ఆ లోపు ఈ టమాటాలు కట్ చేసి పక్కన పెడుతున్నా. ఇటు రొట్టి చేస్తుంటే అటు కర్రీ రెడీ అయితే టమాటాలు వేసుకోవచ్చు. ఇంకా రెడీ ఉంటే మళ్ళీ అప్పుడు మధ్యలో కట్ చేయడానికి రాదు కదా. ఒక 4 రొట్టెలు అయితే చేసిన. నిన్న మొన్న ఏం రొట్టెలు చేయలేదు. నైట్ ఏమో చపాతీ చేసిన కదా, అవి కూడా ఉన్నాయి ఇంకా 4 చపాతీలు. కానీ ఇంకా మళ్ళీ జొన్న రొట్టె చెయ్యి అన్నాడు అనమాట. ఇంకా ఎన్ని చపాతీలు తిన్నా జొన్న రొట్టె కావాలంట అప్పుడప్పుడు. ఇంకా కంపల్సరీ చేయాలి ఇంకా జొన్న రొట్టె. ఇంకా నేను గ్రేవీ ఎక్కువ చేద్దాము, రొట్టెకు గ్రేవీ బాగుంటుంది కదా, వంకాయ గ్రేవీ. ఇంకా గ్రేవీ ఎక్కువ చేద్దాం అనేసి నేనైతే ఎక్కువ టమాటాలు వేస్తున్నాను అనమాట. ఒక 4 పెద్ద పెద్ద అయితే వేసిన. అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసి ఇప్పుడైతే రొట్టె చేస్తున్నాను అనమాట. ఇంకా అండ్లు మస్తు పడ్డాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అవి కూడా తోమాలి. చాలా అంటే సింకు నిండిపోయినాయి. ఇప్పుడు మార్నింగ్ లేవంగానే వాటర్ తాగుతాం కదా, అవి వేడి నీళ్ళు అయ్యి. ఇంకా తర్వాత చాయ్వి వండేటప్పుడు మధ్యలో మస్తు పడతాయి కదా, అదొకటి చాలానే పడ్డాయి అన్నమాట. ఇక్కడైతే టమాటాలు కూడా వేసేసిన కర్రీలో. ఇప్పుడైతే గంజి ఇందాకనే వంపినాం కదా, వేడిగా ఉంది. ఇంకా నేనైతే వేడిగా ఉంది కదా, మళ్ళీ మంచి జిగురు వస్తుంది మంచిగా మనకి. గట్టిగా బాగా బండకేసి రుద్దినామంటే పిండిని మంచి జిగు వస్తుంది. ఇంకా రొట్టె మంచిగా వస్తుంది అనమాట. ఇంకా సపరేట్ మళ్ళీ ఉడుకు పెట్టాల్సిన అవసరం లేదు. వేడి నీళ్ళు పెట్టుకొని మనం ఉడుకు చేసుకుంటాం కదా అప్పుడప్పుడు, ఇంకేం అక్కర్లేదన్నమాట.
ఇంకా నేను ఏంటంటే పాపకి నేను ఇవన్నీ చేస్తున్నాను కదా, నువ్వు స్నానం చేసుకొని పూజ చెయ్యి అని చెప్పాను అనమాట. చెప్తే ఆమెనేమో ఇంకా రెడీ అవుతలేదు. ఇందాకనే లేచి ఫేస్ వాష్ అయితే చేసుకుంది. ఇంకా బాబు మా హస్బెండ్ అయితే గుడికి అయితే వెళ్ళేసి వచ్చిర్రు ఇందాక. ఇంక ఇప్పుడు రొట్టె చేయిస్తే మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నాను అనమాట రొట్టె కోసం. ఇంకా నేనైతే 4 చేసేసి తీసేసిన. ఇంకా తర్వాత మళ్ళీ మా హస్బెండ్ తిన్న తర్వాత నేను బెండకాయలు అయితే కడిగి, ఇంకా చూడండి కడిగి పెట్టి ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చేసిన అనమాట. నేను ఊడవలేదు, రోబో అయితే ఊడ్చింది. ఇంకా తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఒక 10